హలో హాయ్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ అఖండ 2. సో నిన్న ప్రీమియర్స్ చూసానండి, నేను నైట్ అఖండ 2. సో ఫస్ట్ థింగ్, సినిమాలో ఆల్రెడీ మనము లాజిక్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్, సోషల్ ఇవన్నీ పక్కన పెట్టి చూడాలని ఫిక్స్ అయ్యి వెళ్ళినా కూడా మనకి సినిమాలో పెట్టిన సీన్స్ అస్సలు నచ్చవు. అంటే ఎంత లిబర్టీ తీసుకోవాలో దానికి 100 టైమ్స్ ఎక్కువ తీసుకున్నాడండి బోయపాటి. నన్ను అడిగితే ఇట్లా చెప్పకూడదు, కానీ బోయపాటి బయటకు వచ్చేటప్పుడు బ్రెయిన్ ఫ్రిడ్జ్లో పెట్టి లాక్ వేసి లాజిక్నేమో బయటపడేసి దారిలో సెట్స్కి వచ్చి దీంట్లో యాక్షన్ సీన్స్ తీసినట్టు అనిపిస్తుంది నాకు. అసలు ఎలివేషన్ ఓకే, ఇంటర్వెల్ సీన్ తప్ప నాకైతే ఏమీ నచ్చలేదండి. బాలకృష్ణ యాక్టింగ్ బాగుంది, అసలు హీరోయిన్ ఎందుకు ఉందో తెలియదు. ఆ ఒక్క పాటలో తప్ప హీరోయిన్ పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. ఓ మొత్తం బాలకృష్ణనే ఉంటాడు. ఆ డైలాగ్స్ కూడా ఒక 15-20 ఏళ్ళ క్రితం మనం ఎలివేషన్కి ఎలాంటి డైలాగ్స్ వాడతామో ఆ డైలాగ్స్, ఆ రైటింగ్స్ పట్టుకొని ఇంకా బోయపాటి బాలకృష్ణని ఎట్లా ఒప్పించుకున్నాడో తెలియట్లేదు. వాళ్ళు ఎడిటింగ్ రూమ్ లో కూడా ఈ డైలాగులన్నీ ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న టైమ్స్కి అవి యాక్ట్ కాదు, అవి ఓవర్ అవుతాయి అని వాళ్ళకి ఎందుకు అనిపించలేదో నాకు అర్థం కావట్లేదండి. సినిమా అయితే అస్సలు బాగాలేదు, ఫ్యాన్స్కి కూడా నచ్చదు. నేను వెళ్ళింది ప్రీమియర్ షో, మొత్తం ఫ్యాన్స్తో చూశాను. ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్ ఉన్నారు. ఓన్లీ ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే బాలకృష్ణ యాక్టింగ్ అండి.